హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ చాలా సింపుల్గా చికెన్ బిర్యానీ చేసే విధానం చూడబోతున్నాం. ఇది చాలా ఈజీ, బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. టేస్ట్కి తగినంత కారం అండి. మీకు ఎంత కారం కావాలో అంత తగినంత తీసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ అయితే వేసాను. ఇప్పుడు ఇందులోకి పసుపు తగినంత, గరం మసాలా అండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందామండి. పుదీనా కొంచెం యాడ్ చేస్తున్నాను, కొంచెం పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అండి. వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. ముక్కలకు బాగా పట్టేంతగా బాగా కలిపి పెట్టుకుందాము. హాఫ్ లెమన్ యాడ్ చేస్తున్నానండి. ఇవి కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ముక్కలకు బాగా పట్టే విధంగా బాగా కలుపుకుందాము. ఇది 1/2 అవర్ అలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాము. బాస్మతి రైస్ 2 గ్లాసులు తీసుకున్నానండి. ఇవి కొంచెంసేపు నానబెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి యాడ్ చేశానండి. కావాలంటే ఎక్కువ కూడా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈక్వల్గా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది కరెక్ట్గా. దీంట్లోకి దాల్చిన చెక్క, అనాస పువ్వు అండి, ఇలాగే బిర్యానీ లీఫ్ అండి. ఇవన్నీ కూడా బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాము. రెండు మూడు పచ్చిమిర్చి యాడ్ చేశానండి. అలాగే పెద్ద ఆనియన్స్ కూడా ఇలా కట్ చేసుకొని యాడ్ చేశాను. ఇవన్నీ కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాము. కొంచెంసేపు అలా మూత వేసి పెడదామండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. చికెన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు కూడా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. సో అందుకు తగినట్టుగా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకుందాము. ఇప్పుడు ఇందులోకి పుదీనా కొంచెం, కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పెరుగు యాడ్ చేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్ అంతా. ఇది ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, అలాగే బిర్యానీ అడుగంటుకోకుండా ఉంటుందండి. ఆల్రెడీ మనం చికెన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు కూడా పెరుగు యాడ్ చేసి ఉన్నాము. సో దానికి తగినట్టు వేసుకోవాలి, ఏది వేసుకున్నా కానీ. ఇప్పుడు కొంచెం మగ్గనిద్దాం మూతేసి. తగినంత పసుపు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ, గరం మసాలా చూసి వేసుకోవాలండి. చికెన్లో కూడా ఉన్నాయి, సో అందుకని దీంట్లో తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టమోటాలు యాడ్ చేస్తున్నానండి, చిన్న చిన్న టమోటాస్. తగినంత ఉప్పు, చూసారా బాగా మగ్గాయి టమోటాలు కూడా. ఇప్పుడు ఇందులోకి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కాసేపు మూత వేసి కొంచెం మగ్గనిద్దామండి. కొంచెం బాగా కూడా కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి రైస్, కడిగి పెట్టిన రైస్ యాడ్ చేసుకుందాము. ఈ రైస్ అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాము.
మరి ఫాస్ట్గా గట్టిగా కాకుండా కొంచెం స్లోగా మిక్స్ చేసుకోండి. రైస్ అంతా విరిగిపోతుంది, ఎందుకంటే నానబెట్టాం కదా కాసేపు. ఇప్పుడు నేను 2 గ్లాసు రైస్ తీసుకున్నాను కదా, అదే 4 గ్లాస్ వాటర్ ఇందులో యాడ్ చేసుకుందామండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూతేసి పెట్టుకుందామండి. కుక్కర్లో అయితే 2 విజిల్స్ సరిపోతుందండి. ఇది నార్మల్ కుక్కర్ కాబట్టి సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఇలా ఉడికించుకున్నాను. బిర్యానీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.